ఈ రోజు టాపిక్ అందరికీ తెలిసిందే. విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం ఈ మూడు ప్రాంతాలని అనుసంధానం చేస్తూ 2700 ఎకరాల్లో జిఎంఆర్ సంస్థ ద్వారా నారా చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేసినటువంటి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటే అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో జనవరి 4, 2026న మొదటి ఫ్లైట్ ల్యాండ్ అయింది దిగ్విజయంగా. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి బాధాకరమైన విషయం ఏంటంటే క్రెడిట్ అంతా నారా చంద్రబాబు నాయుడు గారికి వెళ్లిపోతుంది అని. ఎందుకు వెళ్లిపోకూడదు? నారా చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 మధ్యన ఆయన అధికారంలో ఉన్నప్పుడు విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం ప్రాంతాలకి ఆర్థిక వ్యవస్థని బలంగా చేకూర్చాలి, బలంగా ముందుకు తీసుకెళ్లాలి అనే విజన్ తో వేల ఎకరాలను రైతుల ద్వారా సమీకరించి మంత్రాలు చేసి ఎయిర్పోర్ట్ కట్టాలని శంకుస్థాపన చేయడం జరిగింది. జిఎంఆర్ సంస్థతో ఒప్పందాలు కూడా అంటే ప్రపంచ వ్యాప్తంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు కట్టేటువంటి జిఎంఆర్ సంస్థ ద్వారా ఒప్పందాలు చేసుకోవడం జరిగింది. అయితే శరవేగంగా పనులు జరిగే క్రమంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఊహించిన విధంలో సీఎం అవడం 2023లో మళ్ళీ భూమి పూజ చేయడం జరిగింది. ఆ తర్వాత మీకు తెలిసిందే, అన్నా క్యాంటీన్లు ఆపేసినోడు, టిట్కో ఇళ్లను మూసేసినోడు, ప్రజా వేదికను కూల్చేసినోడు ఎయిర్పోర్ట్ కట్టాలని అనుకుంటాడా? కేవలం పబ్లిక్ స్టంట్ కోసం మాత్రమే భూమి పూజ జనాల కోసం సాక్షి పత్రిక ద్వారా, సాక్షి మీడియా ద్వారా చేయడం జరిగింది. మరి అదే అన్నా క్యాంటీన్లో 5 రూపాయలకు అన్నం పెట్టి అన్నా క్యాంటీన్లు ఆపేశాడు. మరి పేద ప్రజలకి తక్కువ రూపాయలతో ఇచ్చేటువంటి గూడు టిట్కో ఇళ్ళని మూసేశాడు. ప్రజాస్వామ్యంలో ప్రజల డబ్బుల చేత కట్టినటువంటి ప్రజా వేదికని కూల్చేసినాడు. ఇలాంటి వ్యక్తి ప్రజలు ఎదిగితే, ప్రజలు ఫ్లైట్ లో ఎగిరితే తట్టుకుంటాడా? ఒకటే గుర్తుపెట్టుకోండి ప్రజలారా, జగన్మోహన్ రెడ్డికి ఎవరైనా ఎగిరితే నచ్చదు. ఎందుకంటే 151లో 5 ఎగిరిపోయింది. అప్పటి నుంచి ఏది ఎగిరినా, ఎవరు ఎగిరినా తట్టుకోలేకపోతున్నాడు. కాబట్టి ఈ ఆలోచన ఏదైతే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఆలోచన, ఆచరణ, ఆదరణ, క్రెడిట్ గోస్ టు నారా చంద్రబాబు నాయుడు గారు. కానీ నారా చంద్రబాబు నాయుడు గారికి వస్తున్నటువంటి ఈ గొప్ప ఆదరణని అతను తట్టుకోలేక ఆయన ఒక ట్వీట్ చేశాడు. ఒకసారి చూడండి. విశాఖపట్నంలో కొత్తగా నిర్మించిన భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో తొలి విమానం ల్యాండింగ్ కావడం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మార్గంలో ఒక మైలురాయి. ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణంలో అసాధారణ కృషి చేసిన జిఎంఆర్ గ్రూప్ కు నా హృదయపూర్వక అభినందనలు. మా పాలనా కాలంలో వేగవంతమైన అనుమతులు సాధించడమే కాదు, ఎయిర్పోర్ట్ నిర్మాణం కోసం భూములు ఇచ్చిన వారి పునరావాసం కోసం, భూసేకరణ కోసం సుమారు 960 కోట్లు ఖర్చు చేయడం ద్వారా ఈ ప్రాజెక్టుకు బలమైన పునాది వేశాం. ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ప్రధాన పనుల్లో గణనీయమైన భాగం అప్పుడే పూర్తయింది. ఆ రోజు మేము చేసిన కృషి ఇవాళ ఈ కీలక మైలురాయిని చేరుకునేందుకు ముఖ్య కారణంగా నిలిచింది. అలాగే విశాఖపట్నం పోర్టును భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంతో అనుసంధానించే భోగాపురం ఎయిర్పోర్ట్ బైపాస్ జాతీయ రహదారి ప్రాజెక్టుకు 2023 మార్చిలో ఆమోదం ఇచ్చిన శ్రీ నితిన్ గడ్కరీ గారి కృషి, సహకారం నాకు ఎంతో గుర్తుంది. అయితే ఇప్పుడు ఏదైతే భోగాపురం అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ద్వారా నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన కృషికి గుర్తింపు వస్తుంటే తట్టుకోలేనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అఫీషియల్ పేజ్ లో ట్వీట్ అన్నమాట. అయితే ఆ క్రెడిట్ అంతా నాదే, నేనే మొత్తం అనుమతులు తీసుకొచ్చాను, నేనే మొత్తం ఎకరాలు సమీకరించానని చెప్తున్నాడు. అంటే దీనికి నేను ఆజ్యం పోసిన రాజ్యం ఇది అంటున్నాడు. కానీ పూర్వం ఇదే ఎయిర్పోర్ట్ మీద అతను చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు ఎలా ఉన్నాయో ఒకసారి విందాం. ఉన్న విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో మధ్యాహ్నం పూట పోతే ఈగలు తోలుకుంటున్నాం. ఇది ఏ రకంగా న్యాయం? ఉన్న విశాఖపట్నం అంటే ఇక్కడ మాట్లాడుతున్నాడు, భోగాపురం ఎయిర్పోర్ట్కి దగ్గరలోనే విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ఉంది కదా, నేను అక్కడికి వెళ్తే అక్కడ ఆ ఎయిర్పోర్ట్లో ఈగలు తోలుకుంటున్నాయి, మళ్ళీ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అవసరం అంటున్నాడు. ఈగలు తోలుకుంటున్నాయంట. మరి విశాఖపట్నంలో ఉండేటువంటి జనాలు ఎంతమంది ఉన్నారు? విశాఖపట్నంకి టూరిజం ఎంతమంది వస్తారు? విశాఖపట్నం ఎంత అభివృద్ధి చెందినటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఒక ముఖ్యమైన భాగం. మరి అక్కడ ఈగలు తోలుకుంటున్నాయి నువ్వు అంటున్నావు కదా, మరి అక్కడ ఎందుకు నువ్వు రుషికొండ ప్యాలెస్ కట్టావు? ఈగలు తోలుకోవడం అంటే ప్రజలకు ముందుగా గుర్తుకొచ్చేది వైఎస్ఆర్సీపీ పార్టీ. 151 నుంచి 5 ఎగిరిపోయి 11కు పడిపోయి పార్టీ ఈగలు తోలుకుంటుంది. అందరూ కూటమి ప్రభుత్వంలోకి వెళ్ళిపోతున్నారు. నువ్వు చేసిన పాపాలు, నీలో ఉన్న లోపాలు, నువ్వు సృష్టించిన అరాచకం, నువ్వు చంపిన ప్రజల ప్రాణాలు, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని నీ దగ్గర ఉంటే నువ్వు ఎలాగో జీవితంలో గెలవు, నీ దగ్గర ఉంటే చెడ్డ పేరు వస్తుందని అందరూ కూడా కూటమి ప్రభుత్వంలోకి వెళ్ళిపోతున్నారు, కూటమిలో జాయిన్ అవుతున్నారు. కాబట్టి నీ పార్టీ ఈగలు తోలుకుంటుంది.
దోలుకుంటుంది, మరి ఈగలు దోలుకుంటుంది అని చెప్పిన నువ్వే ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ ఓపెన్ అవ్వడానికి లేదంటే మొదటి ఫ్లైట్ ల్యాండింగ్ అవ్వడానికి నేనే కారణం అని ఎందుకు చెప్తున్నావు నువ్వు? ఇక్కడ చూడండి, ఎయిర్పోర్ట్ బాగా ఉన్నదాన్ని వదిలేసి వేరే చోటికి పోయి ఎయిర్పోర్ట్ పేరిట అక్వైర్ చేయాలి అని చెప్పి దిక్కుమాలిన ఆలోచన చేయడం. మరొకసారి మళ్ళీ దీని గురించే చెప్పాడు. ఈ దిక్కుమాలిన ఆలోచన ఎందుకు, మళ్ళీ భోగాపురం ఎయిర్పోర్ట్ అవసరమా అని ఇతనే సందర్భాలు సారం చూడండి మీరే. మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాం, గట్టిగా పోరాడదాం, గట్టిగా నిలబడదాం. ఇంకొకటి కూడా చెప్తా ఉన్నా, కోర్టుకు కూడా పోదాం, కోర్టులో కేసులు వేసినా కూడా గట్టిగా దీన్ని ఆపే కార్యక్రమం చేద్దాం. అంటే భోగాపురం ఎయిర్పోర్ట్ కు సంబంధించినటువంటి ఆ అనుమతులను గాని, దాన్ని ముందుకెళ్లే పద్ధతిని గాని, దాని పరిస్థితిని గాని కోర్టులకు వెళ్ళైనా సరే ఆపేస్తాను అని చెప్పినటువంటి ప్రబుద్ధుడు కూడా ఇతనే. దాని తర్వాత ఏమన్నాడు ఒకసారి వినండి. రానున్న మన రోజులు 3 ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పడిపోతుంది, చంద్రబాబు నాయుడు గారు బంగాళాఖాతంలో పడే రోజు త్వరలోనే వస్తుంది. వచ్చేది మన ప్రభుత్వం, మళ్ళీ మీ భూములన్నీ కూడా తిరిగి మీకు వెనక్కిస్తామని చెప్పి మాత్రం గట్టిగా మీ అందరి. అంటే జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడే కాదు, రానున్న రోజుల్లో వచ్చేది మన ప్రభుత్వమే, కళ్ళు మూసి కళ్ళు తెరిస్తే మన ప్రభుత్వం వస్తుంది. ఇప్పుడు కాదు, ఆ రోజుల్లో కూడా ఈ మాట మాట్లాడేవాడే. అయితే చూడండి, వచ్చేది మన ప్రభుత్వమే, వచ్చిన తర్వాత భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు ఆపేసి తిరిగి మీకు ఆ స్థలాలు కానీ ఆ పొలాలు కానీ తిరిగిస్తారని చెప్పేసి ఇతనే చెప్పాడు. కాబట్టి అప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారి పార్టీ బంగాళాఖాతంలో పడిపోద్ది అన్నాడు. ఖాతం పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి ఖతం అయిపోయాడు. చూడండి, హామీ ఇస్తూ చెప్తా ఉన్నాం, చంద్రబాబు నాయుడు గారికి లంచాలు రావని ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఆ టెండర్ను రద్దు చేసిన పరిస్థితి మనం అంతా కూడా చూస్తా ఉన్నాం. రెండోసారి టెండర్లు పిలిచారు. ఆ రెండోసారి టెండర్లు పిలిచిన దాంట్లో మళ్ళీ ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు మళ్ళీ ఎక్కడ వస్తారేమో అని చెప్పి ఇక్కడ గమనించినట్లయితే అక్కడ మాట్లాడేది లంచాల కోసం, కమిషన్ల కోసం. గ్రంథి మల్లికార్జున రావు గారి ఎవరైతే ప్రపంచ వ్యాప్తంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు కడతాడో ప్రసిద్ధిగాంచిన సంస్థకి ఏదైతే ఇచ్చారో దాని గురించే చెప్తున్నాడు. మీరు కమిషన్లు తీసుకోవడానికి, లంచాలు తీసుకోవడానికి ఆ సంస్థకి ఇచ్చారు అని. మరి 2023లో కూడా అగ్రిమెంట్ చేసుకుంది, నిర్మాణ పనులు అప్పగించింది కూడా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ జిఎంఆర్ సంస్థకి ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఫినిష్ చేసింది కూడా జిఎంఆర్ సంస్థే. ఇప్పుడు ఇందాక కూడా నేను మీకు ఒక ట్వీట్ చూపించాను, దాంట్లో కూడా జిఎంఆర్ సంస్థ గురించి పొగుడున్నాడు. ఇది చూడండి, ఏకంగా ఎయిర్పోర్ట్స్ అథారిటీ వాళ్ళు రాకుండా ఎలిజిబిలిటీ క్రైటీరియాలు సైతం మార్చిన ఘనత ఈ చంద్రబాబు నాయుడు గారి దిక్కుమాలిన ప్రభుత్వంలో చూస్తా ఉన్నాం. ఇవాళ మనం ఎర్ర బస్సు కూడా రాని ఈ గ్రామానికి ఎయిర్పోర్ట్ ఎందుకు సార్ అడుగుతా ఉంది నర్సాయమ్మ. ఇక్కడ చివరగా అయితే చూడండి, ఎర్ర బస్సు రాని కూడా అంటే విజయనగరం జిల్లాలో భోగాపురం గ్రామంలో కట్టేటువంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సంబంధించినటువంటి ప్రదేశానికి ఎర్ర బస్సులు కూడా రావు. అలాంటి దగ్గరికి ఎయిర్పోర్ట్ అవసరమా అని చెప్పి ఈవిడ అడిగిందని చెప్పేసి ఈయన మాట్లాడుతూ ఉన్నాడు. మరి అలాంటి చోటికి ఈ రోజు అల్లూరు సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తే మొదటి ఫ్లైట్ ల్యాండ్ అయితే మరి నువ్వెందుకు ఈ రోజు ఆ క్రెడిట్ అంతా నాదంటున్నావు? మరి ఆ రోజుల్లో దాన్ని ఆపేస్తానన్నావు, ఆపేసి తిరిగి ల్యాండ్లు వాళ్ళకి తిరిగిస్తా అన్నావు. ఎర్ర బస్సు కూడా రాని ప్రదేశానికి ఎయిర్పోర్ట్ అవసరమా అన్నావు. దాని తర్వాత విశాఖపట్నంలోని ఈగలు తోలుకుంటుంది, భోగాపురం ఎయిర్పోర్ట్ అవసరమా అన్నావు. నీకు నిలకడ లేదు, నీకు నిజాయితీ లేదు, నీకు ఉన్నది నిర్లక్ష్యం ఒకటే. ప్రజల మీద నీకు ఎప్పుడు ప్రేమ లేదు. ప్రజావేదికను కూల్చేసినోడికి, అన్నా క్యాంటీన్లు ఆపేసినోడికి, టిల్ట్కో ఇళ్ళని మూసేసినోడికి ఎయిర్పోర్ట్ లో ప్రజలు ఎగిరితే ఒప్పుతుందా? కాబట్టి ప్రజలారా, ఇతను ఎంతో ముందు మాట్లాడిన మాటలు ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన, ఆచరణ, తద్వారా ప్రజల ఆదరణ అత్యున్నత స్థాయిలో ఉన్నాయి. కాబట్టి మళ్ళీ తట్టుకోలేక మన కూడా అంతే, గూగుల్ డేటా సెంటర్ ని లోకేష్ గారు నారా చంద్రబాబు నాయుడు గారు పట్టుకొస్తే అదేమో గోడౌన్ అన్నాడు, తాళం వేసి వెళ్ళిపోతున్నారు, అది దేనికి పనికిరావన్నాడు. కానీ అది ఇంప్లిమెంట్ అయిన తర్వాత, పేరు వచ్చిన తర్వాత దానికి ఆజ్యం పోసింది నేనే అన్నాడు. మళ్ళీ రెండోసారి కూడా అదే ఇంప్లిమెంటేషన్. వీటన్నిటికీ కారణం నేనే, చేసింది నేనే అంటున్నాడు. కాబట్టి దయచేసి ఇతను యొక్క ఫేక్ మాటలు కానీ, ఇతను చేసినటువంటి ఇలా చూడండి, ఇవన్నీ కూడా సాక్షాత్తు సాక్షిగా మనస్సాక్షి లేకుండా మాట్లాడేటువంటి జగన్మోహన్ రెడ్డి మాటలు. కాబట్టి దయచేసి ఇవన్నీ గుర్తుంచుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.